నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే లోకానికి కీడు. కానీ ప్రపంచ శాంతిని కాపాడేందుకు ఇద్దరు మిత్రులు చేయి కలిపితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. గ్లోబల్ ఎకనామీని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు భారత్, ఫ్రాన్స్ దేశాలు రంగంలోకి దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మధ్య జరిగిన అత్యవసర ఫోన్ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ దేశాల నిద్రను చెడగొడుతున్నాయి. మారుతున్న పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో మోదీ అత్యవసరంగా ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ భద్రతపై నెలకొన్న ఆందోళనను ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. గంటల తరబడి సాగిన ఈ సంభాషణలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాణిజ్య మార్గాలకు పొంచి ఉన్న ముప్పుపై వీరు దృష్టి సారించారు. అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ భేటీ వివరాలను ప్రధాని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ప్రియ మిత్రుడు మాక్రాన్ నుండి ఫోన్ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శాంతి స్థాపన కోసం భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల్లో ప్రధానంగా వినిపించిన పేరు హార్మూజ్ జలసంధి మాత్రమే. ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఇది నెలకొని ఉంది. ప్రపంచంలోని 3వ వంతు ముడి చమురు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతాయి. సహజవాయువు రవాణాకు కూడా ఇదే అత్యంత కీలకమైన దారి. ఈ ఇరుకైన జలసంధిలో అస్థిరత పెరిగితే ప్రపంచం అంధకారంలోకి వెళ్తుంది. అందుకే ఇక్కడ నౌకాయన స్వేచ్ఛ ఉండాలని మోదీ, మాక్రాన్ అభిప్రాయపడ్డారు. ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. సరుకు రవాణా నౌకల బీమా ఖర్చులు పెరగడం వాణిజ్యానికి పెద్ద దెబ్బ. అందుకే ఈ మార్గాన్ని కాపాడుకోవటం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందున్న సవాల్. ప్రధాని మోదీ తన ట్వీట్లో పశ్చిమాసియా భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. మాక్రాన్తో జరిగిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ఆయన అన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో భద్రత కల్పించడం తమ బాధ్యత అని గుర్తు చేశారు. కేవలం చర్చలతోనే సమస్యలు పరిష్కారం కావని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే భవిష్యత్తులోనూ సమన్వయంతో పనిచేయాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే శక్తులను అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం ఏర్పడితేనే ప్రపంచ వాణిజ్యం సజావుగా సాగుతుంది. మోదీ సందేశం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరువురు నేతల మధ్య ఉన్న స్నేహం ఈ సంక్షోభ సమయంలో కీలకంగా మారింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఒక తాత్కాలిక ఊరట కనిపిస్తోంది. 6 వారాల భీకర పోరాటం తర్వాత తుపాకులు కొద్దిగా శాంతించాయి. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ సంధి సమయం ఏప్రిల్ 22వ తేదీతో ముగియనుంది. అంటే శాంతిని నెలకొల్పడానికి ప్రపంచ దేశాల ముందున్నది కేవలం కొన్ని రోజులే. ఈలోపే శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ 14 రోజులు గడువు యుద్ధాన్ని ముగించడానికి ఒక బంగారు అవకాశం. కానీ క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇరు దేశాలు తమ వ్యూహాలకు పదును పెడుతూనే చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ గడువు ముగిసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. ఈ సంక్షోభంలో పాకిస్తాన్ తన వంతు పాత్రను పోషించేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ సైనిక అధిపతి జనరల్ అసీం మునీర్ ప్రస్తుతం ఇరాన్ రాజధానిలో ఉన్నారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో ఆయన టెహ్రాన్ అధికారులతో చర్చిస్తున్నారు. యుద్ధాన్ని ముగించే మార్గాలపై ఈ బృందం ముమ్మర కసరత్తు చేస్తోంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ సూచిస్తోంది. ఇస్లామాబాద్ వేదిక ఇప్పటికే మొదటి విడత చర్చలు జరిగాయి. అయితే వాషింగ్టన్ మరియు టెహ్రాన్ మధ్య విభేదాలు ఇంకా తొలగలేదు. అపనమ్మకాన్ని వీడి ఒకే టేబుల్ మీదకు రావడం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. అసీం మునీర్ పర్యటన ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. ఈ దౌత్య ప్రయత్నాలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతికి మార్గం సుగమమవుతుంది. యుద్ధం ఎప్పుడూ విధ్వంసాన్నే మిగులుస్తుందని ఈ ఘర్షణలు మరోసారి నిరూపించాయి. గత కొన్ని వారాల్లోనే ఇరాన్, లెబనాన్ ప్రాంతాలు చిన్నాభిన్నమయ్యాయి. సుమారు 4,000 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అత్యంత బాధాకరం. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రులయ్యారు. కనీస అవసరాలు తీరక శరణార్థి శిబిరాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు బాంబు దాడుల్లో ధ్వంసమయ్యాయి. మానవతా దృక్పథంతో యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి పదే పదే కోరుతోంది. ఈ ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. శాంతి అనేది ఇప్పుడు కేవలం ఒక కోరిక కాదు, అది ఒక అత్యవసర అవసరం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ఆయన ప్రకటించారు. తనదైన శైలిలో స్పందిస్తూ పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ రాజధానిలో 2వ విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల ద్వారా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని వైట్ హౌస్ భావిస్తోంది. యుద్ధం వల్ల ప్రపంచానికి జరుగుతున్న నష్టాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా తన దౌత్య పరపతిని ఉపయోగించి సమస్యను పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అగ్రరాజ్యం తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ట్రంప్ ప్రకటనను స్వాగతిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికి పరిమితం కాలేదు. దీని ప్రభావం ప్రపంచ దేశాల మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. చమురు సరఫరాలో అంతరాయం కలగటం వల్ల ఆర్థిక మాంద్యం, భయం వెంటాడుతోంది. సముద్ర మార్గాల్లో భద్రత కరువవడం వల్ల రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఏప్రిల్ 22 తర్వాత పరిస్థితి చేయిదాటితే ప్రపంచ వాణిజ్యం సంక్షోభంలో పడుతోంది. ప్రతి దేశం ఇప్పుడు తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే పనిలో పడింది. భారత్ వంటి దేశాలు తన ఇంధన అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడ్డాయి. అందుకే ఉద్రిక్తతలు తగ్గడం అనేది ప్రతి సామాన్యుడి జీవితానికి ముడిపడి ఉంది. ఆర్థిక స్థిరత్వం కోసం శాంతి మినహా మరో మార్గం లేదు. ప్రపంచ వేదికపై భారత్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగింది. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిగా ఉండేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధమే. ప్రధాని మోదీ, మాక్రాన్ చర్చలు దీనికి నిదర్శనం. ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ తన వంతు బాధ్యతను నెరవేరుస్తోంది. అగ్రరాజ్యాలతో సమన్వయం చేసుకుంటూ శాంతి మంత్రం పఠిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే భారత్ ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. ఈ దౌత్య ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కీలక మలుపుగా మారతాయని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ముగిసి అభివృద్ధి వైపు ఆ ప్రాంతం అడుగులు వేయాలని భారత్ కోరుకుంటోంది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా భారత్ చూపుతున్న చొరవను ప్రపంచం ప్రశంసిస్తోంది. చివరికి చర్చలే గెలుస్తాయని భారత్ బలంగా నమ్ముతోంది. శాంతి ఉంటేనే ప్రగతి. పోరు నష్టాన్ని తప్ప లాభాన్ని ఎప్పటికీ తీసుకురాదు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ మధ్య జరిగిన ఈ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఒక ఆచరణాత్మక కార్యాచరణకు దారితీయాలని ప్రపంచం ఆశిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి దీపం వెలిగితేనే ప్రపంచ వాణిజ్యం పట్టాలెక్కుతుంది. వచ్చే కొద్ది రోజులు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకం కానున్నాయి.